హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్. మీకు మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఇండియా ఎమర్జెన్సీ గురించి తెలియని కొన్ని చీకటి నిజాలు తెలుస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అది జూన్ 25, 1975 రాత్రి భారతదేశం చీకట్లో మునిగిపోయింది. ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడే హక్కు కూడా లేదు, పత్రికలకు కూడా స్వేచ్ఛ లేదు, ఎన్నికలు కూడా లేవు, అన్ని నిలిపేశారు. ఇది ఎమర్జెన్సీ. భారతదేశపు 21 నెలల చీకటి కాలం. ఇది 1970లోనే మొదలైంది. ఆ కాలంలో భారతదేశంలో నిరుద్యోగ వృత్తి, రైతులు ఒక పక్క, కార్మికులు ఒక పక్క, ఉద్యమాలు, నిరసనలతో నిండిపోయి ఉంది. అయితే 1971లో ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అండ్ ఇందిరాగాంధీ గారు ఈ ఎలక్షన్స్ లో రాయ్బరేలీ కాన్స్టిట్యూషన్ నుండి పోటీ చేశారు. అయితే ఆ సమయంలో ఇందిరాగాంధీ గారి అపోజిషన్ క్యాండిడేట్ రాజనారాయణ్ అండ్ ఇందిరాగాంధీ గారి మధ్య పోటీలో ప్రజలు ఇందిరాగాంధీ గారిని ఎన్నుకున్నారు. అండ్ ఈ ఎలక్షన్స్ అయిన వెంటనే అలహాబాద్ హైకోర్టులో రాజనారాయణ్ ఇందిరాగాంధీ గారి మీద కేసు ఫైల్ చేశారు. అదేంటంటే గవర్నమెంట్ ఫండ్స్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ వాడి గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారని. అండ్ ఆల్సో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి క్యాండిడేట్ కి సర్టెన్ క్యాంపెయిన్ బడ్జెట్ పెడుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఆ బడ్జెట్ దాటి స్పెండ్ చేస్తే వారిని ఎలక్షన్ నుంచి సస్పెండ్ చేస్తారు. అండ్ ఇందిరాగాంధీ కూడా ఇలా ఓవర్ గా క్యాంపెయినింగ్ మీద స్పెండ్ చేసిందని రాజనారాయణ్ ఆరోపణలు చేశారు. దీనిపై అలహాబాద్ కోర్ట్ ఎన్నో సంవత్సరాలు ల్యాగ్ చేస్తూ చివరిగా జూన్ 12వ తేదీ 1975లో అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ సిన్హా ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయని, ఇందిరాగాంధీ గారి ఎన్నికలు చెల్లుబాటు అవ్వని అండ్ ఆవిడ్ని ఎలక్షన్స్ నుంచి 6 years బ్యాన్ చేస్తూ తీర్పిచ్చింది. అండ్ జూన్ 25, 1975 రాత్రి అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. అందరూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందంటారు, కానీ ఎమర్జెన్సీ కెన్ ఓన్లీ బి డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్ వెన్ యూనియన్ క్యాబినెట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్సిస్ట్. అండ్ అప్పట్లో ఈ ఎమర్జెన్సీ పెట్టడానికి కారణంగా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అని చెప్పారు. మరి ఇది నిజంగా దేశంలో అల్లర్లు తగ్గించడానికా అంటే కాదు, పదవి అండ్ పవర్ కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేసిన మరో దుస్సాహసం. కాంగ్రెస్ ఇలాంటి వాటిల్లో ఎంతకైనా తెగిస్తారు అనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. చెప్పుకుంటూ పోతే మిస్యూజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, డైనస్టిజం, వాళ్ళ ఫ్యామిలీలోనే పవర్ ఉండాలి అని లీడర్షిప్ వాళ్ళ తరాలకే పోయేటట్టు చేశారు. ఒక టాపిక్ డివైడ్ అయిపోతుంది. ప్రెజెంట్ టాపిక్ లోకి వచ్చేద్దాం. కేవలం పదవి మీద వ్యామోహంతో దాదాపు భారతదేశపు 2 సంవత్సరాల అభివృద్ధిని అడ్డుకొని ప్రజల్ని ఆకలికి చనిపోయేలా చేశారు. అసలు ఈ ఎమర్జెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఎమర్జెన్సీని అమలు చేస్తే నార్మల్ గా మనకి ఉన్న సివిల్ రైట్స్ అన్ని రద్దు చేయబడతాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో సహా. అంటే మన దేశం ఒక్కసారిగా డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ రూలింగ్ లోకి మారిపోతుంది. గవర్నమెంట్ ఏదంటే అది, ఏం చెప్తే అది. 1975లో ఎమర్జెన్సీని అమలు చేశాక ఇండియాలో ఉన్న ప్రామినెంట్ అపోజిషన్ లీడర్స్ లైక్ అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, జయప్రకాష్ నారాయణ్ వీళ్ళందరినీ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అండ్ ఈ ఎమర్జెన్సీ వల్ల పత్రికలకి స్వేచ్ఛ ఉండదు. గవర్నమెంట్ ఆమోదం పొందాకే ఆ వార్త ప్రచురించబడాలి. అండ్ ఈ ఎమర్జెన్సీ సమయంలోనే ఇదే టైం అనుకొని కాంగ్రెస్ రాజ్యాంగ సవరణలు కూడా చేసింది. 38th అమెండ్మెంట్ యాక్ట్ తో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని కోర్టులు సవాల్ చేయలేకుండా చేశారు. అండ్ 42nd అమెండ్మెంట్ ని సవరణ చేసి ప్రధానమంత్రికి రైట్స్ అండ్ పవర్స్ పెంచి సుప్రీం కోర్ట్స్ కి పవర్స్ ని తగ్గించేశారు. సో దీనివల్ల ఎమర్జెన్సీ పాలసీ మీద సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వడానికి ఉండదు. అండ్ మాస్ స్టెరిలైజేషన్. ఇందిరాగాంధీ చిన్న కొడుకైన సంజయ్ గాంధీ ఇన్ఫ్లేషన్, ఫుడ్ షార్టేజ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడానికి మాస్ స్టెరిలైజేషన్ చేశారు. స్టెరిలైజేషన్ అంటే మన టర్మ్స్ లో ఫ్యామిలీ ప్లానింగ్ అన్నమాట. మీరే ఆలోచించండి, ఒక గవర్నమెంట్ ఇలాగనైనా పనిచేసేది? ఇన్ఫ్లేషన్ తో స్టార్ట్ అయిన గొడవలు, ఓట్లు రిగ్గింగ్ అండ్ గవర్నమెంట్ ఫండ్స్ తో గెలిచిన ప్రభుత్వం పవర్ ని కాపాడుకోవడానికి అండ్ ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి సివిల్ రైట్స్ ని రద్దు చేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా స్టెరిలైజేషన్ చేసా ఒక దేశాన్ని కాపాడేది. అండ్ ఈ ఎమర్జెన్సీలోనే కాదు, ఇప్పటిదాకా వరల్డ్ లో జరిగిన వరస్ట్ హ్యూమన్ రైట్ వైలేషన్ యాక్ట్ కూడా ఉంది. అదే ఢిల్లీలో ఉన్న టర్క్మ్యాన్ గేట్ ఇష్యూ. ఏప్రిల్ 1976లో ఈ సంఘటన జరిగింది. సంజయ్ గాంధీ అండ్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జగన్మోహన్ స్లమ్ క్లియరెన్స్ ప్లాన్ ని చేపట్టారు. దీనికోసం జమ్మా మసీద్ దగ్గరున్న టర్క్మ్యాన్ గేట్ దగ్గరున్న స్లమ్ లో నివసించే ప్రజల్ని ఖాళీ చేసి ఊరి చివరకు వెళ్ళమన్నారు. కానీ వాళ్ళ పూర్వీకులు కొన్ని దశాబ్దాల నుంచి అక్కడే నివసించడంతో అక్కడున్న ప్రజలు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. అండ్ అలాగే వాళ్ళు అక్కడే కూర్చొని పీస్ ప్రొటెస్ట్ చేశారు. అలా పీస్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఫైరింగ్ లో కొన్ని వందల మంది ముస్లింలు చనిపోయారు. అండ్ వాళ్ళ ఇళ్లను కూల్చడానికి వచ్చిన బుల్డోజర్లకి అడ్డు వెళ్లిన వాళ్ళని బుల్డోజర్లతో తొక్కించి మరీ చంపించారు. కొంతమంది ఏమో ఇది కావాలని ముస్లింల మీద కక్షపూరితంగా చేశారని చెప్తారు. ఇంతలో మార్చ్ 16 and 20, 1977లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. చివరిగా 1977 మార్చ్ 21న ఎమర్జెన్సీని ఎత్తేశారు.
అండ్ ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. అండ్ జనతా పార్టీ వచ్చాక ఇలాంటి ఎమర్జెన్సీలు భవిష్యత్తులో జరగకుండా 44th అమెండ్మెంట్ కి కొన్ని చట్టాలు యాడ్ చేశారు. ఆ చేంజెస్ ఏంటంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కి ఎమర్జెన్సీ అమలు కానివ్వకుండా ఆర్మడ్ రెబలియన్ వల్ల మాత్రమే ఎమర్జెన్సీ అమలు అయ్యేలా చేశారు. ఆర్మడ్ రెబలియన్ అంటే ఆర్మీ తిరుగుబాటు వల్ల మాత్రమే ఎమర్జెన్సీ అమలయ్యేలా చేశారు. అండ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే గవర్నమెంట్ కి ఎన్నో సవాళ్లు ఎదురయ్యేలా చేసింది. అండ్ ఈ ఎమర్జెన్సీలో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒక మనిషి పదవి పవర్ కాపాడుకోవడానికి డెమోక్రసీని చంపేసింది. సుమారు 1,10,000 మంది పొలిటీషియన్స్ ని, జర్నలిస్టుల్ని, స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయించారు. వాళ్ళు చేసే నీచమైన పనులు ఏవి బయటికి రాకూడదని మీడియాకి సెన్సార్షిప్ యాడ్ చేసింది. ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేసింది. స్లమ్ క్లియరెన్స్ అన్న పేరుతో ముస్లింలకి, హిందువులకి విభేదాలు వచ్చేలా చేసింది. దీనికన్నా చీకటి చరిత్ర మన భారతదేశంలో దేనికి లేదు. ఈ ఎమర్జెన్సీ పీరియడ్ కేవలం 21 నెలలే, కానీ ఆ కాలంలో భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రజలకి గవర్నమెంట్ మీద ఉన్న విశ్వాసంని పూర్తిగా మార్చేసింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. అండ్ ఈ ఎమర్జెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.